హలో ఆల్, ఈరోజు నుంచి ఎస్ఏ T20 లీగ్ జరగబోతుంది. ఈ లీగ్లో ప్రాఫిట్లో ఎలా ఉండాలి, ఎలా ప్లే చేయాలి, అండ్ టాస్ మ్యాచ్ ఫ్యాన్సీ ఎలా ప్లే చేస్తే ప్రాఫిట్లో ఉండవు, ఏ టీం స్ట్రాంగ్ ఉన్నాయి, టాప్ 4 టీమ్స్ ఏవి, ఈసారి కప్పు కొట్టేవే టీం ఏది, లాస్ కట్ బుక్ సెట్ ఎప్పుడు చేయాలి, ఎంట్రీస్ ఎప్పుడు తీసుకోవాలో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మాత్రం వీడియో లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో మనం టాపిక్లో వెళ్ళిపోదాం. అంటే సీజన్ 1లో సీజన్ 2లో 2 సీజన్లో ఎస్ఏ T20 లీగ్లో సన్ రైజర్స్ కప్పు కొట్టింది. ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే ప్రతి ఒక్కటి మ్యాచ్ టాస్ ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింక్ బయో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ కావండి. ఓకే, అయితే ఎస్ఏ T20 లీగ్లో సన్ రైజర్స్ మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ ఎవ్రీథింగ్ 2 విధాలుగా స్ట్రాంగ్ ఉండడం బట్టి 2 టైమ్స్ కప్పు కొట్టేసింది. అయితే ఈసారి మాత్రం కప్పు కొడుతుందంటే చెప్పలేము, ఎందుకంటే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది గాయస్. ఎందుకంటే బ్యాటింగ్ అలాగే మిడిల్ ఆర్డర్ అండ్ ఆల్రౌండర్స్ స్పిన్నర్స్ బౌలింగ్ ఎవ్రీథింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ మనం ఎంట్రీ అనేది చాలా లో లేటర్గా తీసుకోవద్దు. మన టీం అనేది నాన్ ఫేవరెట్ ఉన్నప్పుడు తీసుకుంటే మాత్రం మనకి చాలా ప్రాఫిట్ వస్తుంది. అదే ఫేవరెట్లు ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నామో మనం లాస్ట్ కట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మనకి తక్కువ అమౌంట్ మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎంట్రీస్ అలాగే లాస్ట్ కట్ బుక్ సెట్ అనేది కూడా ఎవరికైనా తెలియకుంటే మన ఛానల్లో లాస్ట్ కట్ బుక్ సెట్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అందులో ఈచ్ అండ్ ఎవరి పాయింట్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్యాన్సీని మాత్రం 6 ఓవర్స్ ఫ్యాన్సీ మాత్రం ఒక్కటి ప్లే చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఫ్యాన్సీ ప్లే చేస్తే ఏమైందంటే మ్యాచ్ అనేది మధ్యలో ఎటు పోద్దో మనకు అర్థం కాదు. ఆ ఫ్యాన్స్ ప్లే చేయడం వల్ల మ్యాక్సిమం మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మాత్రం ఇవి గుర్తుపెట్టుకొని పాయింట్స్ ప్లే చేయండి. అయితే ఈసారి కప్ అయితే కొట్టబోయేది మాత్రం ఢిల్లీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.